అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి బాధను బయటపెట్టారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఓటర్ల తప్పిదం వల్ల మొత్తం జిల్లాకే మచ్చొచ్చిందన్నారు. తనకు జరిగినట్లే ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు జరిగితే కుక్కలు కూడా మీ వైపు చూడవని జనాన్ని హెచ్చరించారు. నామా తరపున ఎన్నికల ప్రచారం చేశారు తుమ్మల. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో లోక్సభ ఎన్నికల ప్రచార సభలో హాట్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి టీఆర్ఎస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు. పాలేరులో మీరు వేసిన ఓట్లు మురుగు కాల్వలో కొట్టుకుపోయాయన్నారు. తనకు జరిగినట్లు ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు జరిగితే కుక్కలు కూడా మిమ్మల్ని చూడవన్నారు. 35 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇంత చిన్నతనంగా తనకు ఎన్నడూ లేదన్నారు తుమ్మల. జరిగిన పొరపాట్లు మర్చిపోయి నామాను గెలిపించాలన్నారు. మీరు వేసిన ఓటు మురిగి కాలంలో కొట్టుకుపోయింది. కానీ మీకు వచ్చినటువంటి మచ్చ చెరిగిపోదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఒకవేళ చెరిపోయాలనుకుంటే పల్లా గారు చెప్పినట్లుగా నామా గారికి అత్యధిక మెజారిటీ ఇచ్చి మనం చేసిన తప్పును సరిదిద్దుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నువ్వు నేను అనుకొని నీకున్న వైరుధ్యం నాకున్న వైరుధ్యాన్ని ఎన్నికల్లో చూపిస్తే మొన్న జరిగినటువంటి పరాభవమే జరిగితే మిమ్మల్ని కుక్కలు కూడా చూడమని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. 35 సంవత్సరాల్లో ఇంత చిన్నతనం నా జీవితంలో నేను ఎరగను అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. సొంత పార్టీ నేతలు కొందరు తనకు వ్యతిరేకంగా పనిచేశారని అప్పట్లో ఆరోపించారు తుమ్మల. అయితే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఉపేందర్ రెడ్డి కూడా ఈ మధ్య టీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు ఉపేందర్ రెడ్డికి వేసిన ఓటు మురిగిపోయిందని తుమ్మల కామెంట్ చేయడం చర్చనీయాంశమైంది. నామా నాగేశ్వరరావు గెలుపుతో అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాపై పడిన మచ్చ చెరిగిపోవాలన్నారు తుమ్మల. ముఖ్యమంత్రి గారి నామా గారు గెలిస్తే 16 సీట్లు గెలిచినట్లు అవుతుంది. ఎంఐఎం తోటి 17 సీట్లు మన చేతిలో ఉంటాయి. తెలంగాణ ప్రజలు తలెత్తుకొని భారతదేశంలో మా ముఖ్యమంత్రి మాకు మంచి చేస్తున్నాడు, మేలు చేస్తున్నాడు అని చెప్పుకునేటటువంటి విధంగా కార్యక్రమాలు చేశారు. 16 ఎంపీ స్థానాలు టీఆర్ఎస్ గెలిస్తే కేంద్రంలో కీ రోల్ పోషించవచ్చన్నారు తుమ్మల. అనేక అభివృద్ధి పనులు చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు ఓటుతో మద్దతు తెలపాలన్నారు.